లాస్ట్ పైన వేయడం అనేది ఏమని చెప్పిండు పోలీసు? మనది లాస్ట్ పైన అని చెప్పిండు, ఎందుకంటే తక్కువకి వచ్చింది. తగ్గించుకుంటే మంచిది. నంబర్ 1 అఖిలే నంబర్ 1. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు రామతాపూర్లో ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి నేను ఉప్పల్ స్టేడియం అయితే వెళ్తున్నాను. మీరైతే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ కంటిన్యూ ద జర్నీ. ఈ రోజు అయితే మనము సెలబ్రిటీస్ మ్యాచ్ చూడడానికి మనం ఉప్పల్ స్టేడియం అయితే వెళ్తున్నాం. సో లెట్స్ గో. ఇంకా పార్కింగ్ మొత్తం ఇక్కడ రోడ్డు మీదనే చేసేస్తున్నారు. నాకు తెలిసి చాలా రష్ ఉంది అనుకుంటాం. మన మ్యాచ్ వచ్చేసి 6 o'clockకి. ఈ రోజు అయితే వెదర్ చాలా వేడిగా ఉంది. సో అందుకే ఇక్కడ మేము లెమన్ సోడా అయితే ఆర్డర్ ఇచ్చాం. సో మేమైతే రోడ్ మీద పార్క్ చేయలేదు, మా బైక్ తీసుకెళ్ళి పార్కింగ్లో అయితే పెట్టాము. సో పార్క్ చేసేసి మేమైతే ఇప్పుడు మా ఎంట్రీ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఐ యు ఎగ్జైటెడ్ పవన్? యా. పాసెస్ చెప్పి తెలుగు వారియర్స్. సో 6 o'clockకి మనకు తెలుగు వారియర్స్ ఇంకా చెన్నై మ్యాచ్. ఆల్మోస్ట్ ఇప్పుడైతే టైం 6 అయిపోయింది. సో లెట్స్ గో. ఇది 2 o'clock ఆల్రెడీ ఒక మ్యాచ్ ఉండే, కానీ కొంచెం బిజీ ఉండే. ఇంకా ఇప్పుడు 6 o'clock మ్యాచ్కి వచ్చింది. తెలుగు వారియర్స్ కూడా మ్యాచ్కి వచ్చింది కదా, వచ్చింది. సో తెలుగు వారియర్, లెట్స్ సపోర్ట్ తెలుగు వారియర్స్. సో రూట్ మ్యాప్ ఫర్ పార్కింగ్ ఇది చూసుకొని పార్కింగ్ అనేది చేయొచ్చు. మన బండి ఏడుందో తెలియదు ఇక్కడ. లాస్ట్ అని చెప్పింది హోటల్. మనం లాస్ట్ పైన వేయడం అనేది ఏమని చెప్పిండు పోలీసు? మనది లాస్ట్ పైన అని చెప్పిండు, ఎందుకంటే తక్కువకి వచ్చింది. మాట్లాడరా. తగ్గించుకుంటే మంచిది. ఫైనలీ ఎంటర్డ్. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. అండ్ ఫైనలీ ఆఫ్టర్ 15 minutes we are here. పవన్ ఏంటి కూలెక్కలేదు ఇంకా వాటర్? చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. డ్యామ్ కాదురా, ఇది స్టేడియం. ఓ ఇంకా లాస్ట్ ఇంకా మన తెలుగు వారియర్స్ మ్యాచ్ అయితే స్టార్ట్ కాలేదు. ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ స్కోర్ 12 balls. ఇంకా ఆఫ్టర్నూన్ మ్యాచ్ అయిపోయింది. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ తెలుగు వారియర్స్ అండ్ చెన్నై టీమ్. అఖిలే అయ్యగారే కరెక్ట్, ఎవరు అలా కాదు. కమాన్ తెలుగు వారియర్స్. ఈరోజు మ్యాచ్ చూడడానికి హీరో నాగ చైతన్య గారు అయితే వచ్చారు. ఫస్ట్ వికెట్.
అఖిలే నంబర్ వన్ అఖిలే. మ్యాచ్ ఎట్లా అనిపిస్తుంది పవర్? బాగానే అనిపిస్తుంది. ఇప్పుడే స్టార్ట్ 1 ఓవర్లో 2 వికెట్స్. డిఆర్ఎస్ ఇచ్చిన అక్కడ చూపెట్టు. బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్. హ్యాట్రిక్ బాల్. ఇంకో వికెట్ పడాలి. On a hat-trick ball. హ్యాట్రిక్ బాల్. హ్యాట్రిక్ బాల్. వికెట్ పడాల్సింది. సో ఇప్పుడు వచ్చేసి ఇన్నింగ్స్ బ్రేక్. చెన్నై రైడర్స్ ఎందుకు వచ్చింది? చెన్నై రైడర్స్ టార్గెట్ 125 అండ్ మనం వచ్చేసి 126 కొట్టాలి 10 ఓవర్స్. కొట్టరాడు నంబర్ వన్ అఖిలే నంబర్ వన్. తెలుగు వారియర్స్ బ్యాటింగ్ స్టార్ట్ అండ్ సో స్ట్రైకింగ్లో అయితే అఖిల్ అండ్ సచిన్ జోషి. అఖిల్ అవుట్. ఎంత కొడుతుండ్రా? నువ్వే కొడతాడు అది చేస్తాడన్నావుగా. చూడు ఆడ నెంబర్ వన్ అని ఒకటే కొట్టిండిగా. సార్ ఏంటి సార్ అది? నెంబర్ వన్ అని ఒకటే కొట్టిండిగా. ఇమోషనల్ డ్యామేజ్. సెకండ్ వికెట్ కూడా పోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వ Let's enjoy the match with some burger. Roshan half century. Roshan is a back to back 4-6 and geliche hopes unnai. Telugu Warriors need 34 runs from 7 balls. Runs in 6 balls. Last over. So match is over and 2 balls to 21 runs kotali. But good try Roshan. Ooh. Okay. Last ball of the match.
బేసిక్గా ఇది ఇంకొక వ్యూ. సో దీనికంటే ఆ పైనుంచి వ్యూ అయితేనే మొత్తం స్టేడియం మొత్తం మంచి వ్యూ ఉంటుంది. ఇది పెవిలియన్ ఏంద్రా? అంటే బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి. దీనికి పెవిలియన్ అంటే తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ బండి వెతుక్కోవడం ఒక పెద్ద టాస్క్. ఇప్పుడు నాకైతే గుర్తు కూడా లేదు ఎక్కడ పెట్టినాను. ఫైనలీ మా బండి దొరికేసింది ఆఫ్టర్ 15 minutes. తప్పిపోయిన పిల్లాన్ని కనుక్కోవాల్సి వచ్చింది. అదే కార్ అయితే బటన్ నొక్కుంటూ వెళ్ళిపోవచ్చు. పిల్లోడు పోయినా కానీ ఇదే దొరుకుతాడు. అన్నాడు చలో లెట్స్ గో.